నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామికి ఎంత పవిత్రత ఉంటుందో ఆ లడ్డూకు కూడా అంతే పవిత్రత ఉంటుంది. అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తిరుమలకు సంబంధించినటువంటి ఒక భక్తి భావం కావచ్చు, అక్కడ జరిగే కైంకర్యాలు కావచ్చు, అక్కడ జరిగేటివి వేడుకలు కావచ్చు, ప్రతిదీ కూడా ప్రసిద్ధమే. వాస్తవానికి తిరుమల కొండపైన ప్రతిరోజు పండగనే చెప్పుకోవచ్చు. అయితే స్వామివారిని నిలువు దోపిడీ చేసినటువంటి ఒక వైనం ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మనం చూడలే. దాదాపు గతంలో ఉన్నటువంటి ఒక మొఘలులు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి సామంత రాజులు కావచ్చు, లేదా బ్రిటిషర్స్ కావచ్చు, వీరందరూ కూడా స్వామివారికి సంబంధించి ఆ యొక్క శక్తిని కనుగొన్నారు. కాబట్టే వారు గుడిని కొల్లగొట్టకుండా, గుడిపైన ఎటువంటి దాడి చేయకుండా, ఇంకా తిరిగి గుడికి సంబంధించి వాళ్ళు విరాళాలు కావచ్చు, సొమ్ములు కావచ్చు చదివించుకున్నారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. కానీ స్వామివారు ఎప్పుడూ అనుకోలేదట ఇలాంటి రోజులు వస్తాయని. అది 2019 నుంచి 24 వరకు. వాస్తవానికి ఎక్కడా కూడా ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు మార్చినటువంటి ఒక దాఖలాలు ఇంకా స్వామివారికి మేలు చేకూర్చే విధంగానే జరిగే. కానీ ఇప్పటిదాకా 2019లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి అంటే అది వాళ్ళు దోచుకోవడానికి, దాచుకోవడానికి అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ తిరుమల కొండపైన అలా జరిగి ఉండదు అని చెప్పి చాలామంది అయితే అనుకున్నారు. కానీ 2019 నుంచి 24 మధ్యలో తిరుమలకు సంబంధించి తీసుకున్నటువంటి ఒక ప్రతి ఒక్క వ్యవస్థల్లో కూడా మనకి ఎన్నో రకాల రూల్స్ని మార్చారు. ఆ రూల్స్ని మార్చి తిరుమల కొండపైన కూడా స్వామివారి ఎదుటే, స్వామివారి కళ్ళ ముందే, ఆయన ముందే ఆయన నిలువు దోపిడీ చేసేశారని చెప్పి చెప్పుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర అన్నం తింటున్నటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి ఒక అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించలేనటువంటి ఒక దుస్థితిలో ఉందని చెప్పి ఆ రోజు అన్నం తినకుండా వెళ్ళిపోయినటువంటి ఒక వీడియోస్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, అది జరిగాయా లేదా? అదేవిధంగా చూసుకుంటే శ్రీవారికి సంబంధించి పట్టు వస్త్రాలు ఏవైతే ఉంటాయో శాల్వలు కప్పేటువంటి చోట నాసి రకమైనటువంటి ఒక పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారిని మోసం చేసి స్వామివారి యొక్క పవిత్రతను కూడా దెబ్బతీయడం జరిగింది. ఎంతోమంది ప్రముఖులు రావడం, ఆ యొక్క పట్టు వస్త్రాలు కప్పుకొని ఏంటిది అనుకున్నటువంటి వైనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే తల నీలాలు కూడా సైడ్ ట్రాక్ చేసి అమ్ముకున్నారనేటువంటి ఒక వాదనలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. మరో పక్క చూసుకుంటే పరకామణికి సంబంధించి స్వామివారి ముందే దోచుకున్న వారికి వీళ్ళు ఆసరా ఇచ్చి, తర్వాత దొరికిన తర్వాత స్వామివారికి మాత్రం దీంట్లో, అంటే స్వామివారిని కూడా దీంట్లో ఒక బాధ్యుని చేసి స్వామివారికి ఒక 14 కోట్లు రాసి ఇచ్చేసి ఆయన్ని కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ చేసి మిగతా సొమ్మంతా కూడా వైసీపీ నేతలు దోచుకున్నారు. దానికి సాక్ష్యం చెప్పబోతున్నటువంటి ఒక సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్, ఏవిఎస్ఓ గారు, ఆయన్ని హతమార్చడం కూడా జరిగింది. అంటే తిరుమల కొండకు సంబంధించి హత్యలు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే లడ్డూలో కల్తీ జరిగింది, లడ్డూలో వాడేటువంటి ఒక నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి చాలాసార్లు అక్కడ లడ్డు తయారు చేసేటువంటి ఒక ఎవరైతే ఉంటారో బ్రాహ్మణులు వాళ్ళు చెప్పినా సరే పట్టించుకోలేదట. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి బోర్డుకి నివేదించుకున్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని దృష్టికి తీసుకెళ్తే అప్పుడు చైర్మన్ కూడా అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్లు చూసి ఆ రిపోర్ట్ని బయటికి పెట్టొద్దని చెప్పేసి బతిమాలాడట. ఇప్పుడు అదే చైర్మన్ యొక్క ఎవరైతే పిఏ ఉంటాడో చిన్నప్పన్, తను కేజీకి 25 రూపాయలు లంచం తీసుకొని దాదాపు 68 లక్షల టన్నుల నెయ్యి వచ్చిందని చెప్పేసి అయితే మనకి పూర్తిగా సుప్రీంకోర్టు విధించిన సిబిఐ సిట్ ఇప్పుడు బయట పెట్టేసింది. అయితే దీంట్లో దాదాపు A1 నుంచి A36 దాకా భూమన కరుణాకర్ రెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులు, వైసీపీకి సంబంధించిన మరికొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి చాలా క్లారిటీగా వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టేసింది చార్ట్ షీట్. అయితే ఇంత జరుగుతున్నటువంటి తరుణంలో కూడా అసలుకి కల్తీయే జరగలేదు అని చెప్పేసి వైసీపీ బ్యాచ్ కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు అండ్ సిబిఐ విధించినటువంటి సిట్ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి చార్ట్ షీట్ పూర్తిగా చదవకుండా పేర్ని నాని లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని,
ఉప ముఖ్యమంత్రి గారి నాలుకపై వాతలు పెట్టాలని, తెలంగాణ బీజేపీ మహిళా లీడర్ అయినటువంటి ఒక మాధవిలత గారిని వంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలని చెప్పి, అదేవిధంగా చూసుకుంటే అసలుకి అది నెయ్యే కాదని చెప్పి తేల్చేసిన తర్వాత వీళ్ళ వాగ్వాదం ఎలా ఉందంటే, మనిషి చనిపోయింది హత్యతోనా విషం తాగే అన్నట్టు మాట్లాడుతుంది. పవిత్రతే చనిపోయిన తర్వాత అది ఎలా జరిగితే ఉంది. అలాంటి పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వీరందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు జడ్జిలాగా మాట్లాడేస్తున్నారు. క్లీన్ చిట్ ఇచ్చేశారు, కంప్లీట్గా వైసీపీ దీని నుంచి బయటపడిపోయింది, సుప్రీంకోర్టు సిబిఐ విధించినటువంటి ఒక ఛార్జ్ షీట్లో ఏమీ లేదు అన్నప్పుడు మరి 251 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఆ సిట్ సంబంధించిన ఛార్జ్ షీట్లో మీకు కనిపించలేదా? అదే ఛార్జ్ షీట్లో సుప్రీంకోర్టు అండ్ సిబిఐ విధించినటువంటి ఛార్జ్ షీట్లో దాదాపు A1 నుంచి A36 దాకా అక్యూజ్డ్ ఉన్నారని చెప్పి లిస్ట్ మీకు కనపడడం లేదా? అదే ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారు బంధువులు ఉన్నారన్న సంగతి మీకు కనపడడం లేదా? అదే ఛార్జ్ షీట్లో భూమన కరుణాకర్ రెడ్డి బంధువులు ఉన్నారన్న సంగతి మీకు కనపడడం లేదా? అయితే ఇవన్నీ కప్పు చేసుకొని ఏమీ జరగలేదని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది జర్నలిస్టులు వచ్చేసి అసలుకి నెయ్యే సేకరించినటువంటి ఒక బోలేబాబా డైరీ నుంచి చుక్క పాలు కూడా సేకరించలేదు, మిల్లీగ్రామ్ వెన్న కూడా సేకరించలేదు, పాలు వెన్న లేకుండా నెయ్యి ఎలా వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక ఛార్జ్ షీట్లో పొందుపరిస్తే ఆ జర్నలిస్ట్ అంటాడు, బోలేబాబా డైరీ దగ్గర ఆవులు గేదెలు అన్నీ రెడీగా పెట్టుకొని ఉండాలా, వాళ్ళందరూ కూడా వాటిని మేత పెట్టి తినిపించి వాళ్ళు పాలు పిండిన తర్వాతనే వెన్న నెయ్యి తీయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఎలా తీసుకోవాలి? అంటే పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యిని మాత్రం బయట తీయొచ్చు అని చెప్పేసి అంటున్నారు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు. ఆవులు అవసరం లేదట, గేదెలు అవసరం లేదంట, పాలు అవసరం లేదంట, వెన్న అవసరం లేదంట, మేము ఏది ఇస్తే దాన్నే వాడాలి అని చెప్పేసి ఒక హుకుం జారీ చేస్తున్నారు ఆ జర్నలిస్ట్. అదేవిధంగా చూసుకుంటే జాతకాలు చెప్పుకునేటువంటి ఒక తన సతీమణి అయినటువంటి ఒక మరొక ఆవిడ అయ్యయ్యో అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి ఎంత చేసేశారు, ఇప్పుడు చూసారా ఏమీ లేదని మాట్లాడుతుంది. అవును, ఏమీ లేదు, అక్కడ నెయ్యే లేదు, నెయ్యే లేనిది అక్కడ ఏమీ లేదు, అంత జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతుంది. కానీ వాళ్ళు పూజలు చేస్తుంటారట, అంటే తాగి మాంసం తింటూ పూజలు చేయొచ్చు అని చెప్పేసి బహిరంగంగా చెప్పిన వాళ్ళు కూడా అటువైపే ఉన్నారు. మరి వారికి సంబంధించినటువంటి ఒక సతీమనే బయటకు వచ్చి ఏమీ లేదని మాట్లాడుతుంది. అదేవిధంగా చూసుకుంటే నా అన్వేషణ అనేటువంటి ఒక యూట్యూబ్ సంబంధించినటువంటి ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా స్పష్టంగా ఆయన బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటి అంటే, నేను క్రిస్టియన్ని, నేను ఒక యేసుప్రభు భక్తుల్ని అని చెప్పి మంచి పాట కూడా పాడాడు. అలాంటి వాళ్ళు కూడా తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్నారు, అవహేళన చేస్తున్నారు అంటే ఖచ్చితంగా హిందూ సంఘాలు మేల్కోవాలి, ఖచ్చితంగా హిందువులపై జరుగుతున్న ఈ దాడిని ఖచ్చితంగా ఆపాలి. అదే ఒకవేళ నార్త్ ఇండియాలో ఇది జరిగి ఉంటే ఈ పార్టీకి మరో విధంగా ఉండేది. కానీ ఖచ్చితంగా చాలామంది బయటికి వస్తున్నారు, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు తిన్నటువంటిది అసలు నెయ్యే కాదని చెప్పి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఛార్జ్ షీట్ చెప్పినా సరే వీళ్ళు ఇంకా వితండవాదం చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ యొక్క పాపం పండింది. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిశాడు, అందుకే వాళ్ళు 151 నుంచి 11కు పడిపోయారు. ఇప్పుడు వాళ్ళ యొక్క భర్తం పట్టేటువంటి టైం వచ్చింది. ఇది ఎవరో కాదు, ఖచ్చితంగా చెప్తుంటారు కదా, ఆ దేవుడు మనుషుల రూపంలో వస్తారని. ఆ మనుషుల రూపంలోనే వచ్చి, ప్రజల రూపంలోనే వచ్చి, హిందువుల రూపంలోనే వచ్చి వీరందరికీ కూడా దేహశుద్ధి జరగబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.